ప్రకటించిన రీతిగానే 22వ తారీఖు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత 3 గంటలకు మేము బయలుదేరామండి. 3 గంటలకు మేము బయలుదేరినప్పుడు 2 వెహికల్స్లో బయలుదేరాము, 11 మందిగా. ఇన్నోవా రాహుల్ తీశాడు, నా కారు డిజైర్ నేను తీశానండి. పాల్గొన్నవారు పాస్టర్ గారు, నీలిమ, నేను, సూర్యన్ సన్ అని మన సంఘంలో ఉన్నతనే, ఆయన ఇప్పుడు సేవ చేస్తున్నారండి ఒంగోలులో. ఆయన అక్కడి నుంచి మరుసటి రోజు మార్నింగ్ 5 గంటలకు వచ్చారు. అలాగే రాహుల్, దీనా, ప్రతాప్, తెరేసా, అరుణామణి, జయమ్మ, ధనుష్. మనం ఇక్కడ నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితేనండి చాలా కష్టాలు పడుతూ మొత్తానికి 2:30కి చేరామండి అక్కడికి. మేము ముందుగా ఊహించింది కాదు అది. పాస్టర్ గారు అన్నారు సోమవారం వెళ్దామని. నేనే అన్నాను ఎందుకంటే వెళ్ళిపోదాం, పర్లేదు వెళ్ళిపోగలం 10 గంటలకల్లా అని. కానీ తీరా చూస్తే ఈ వర్షాలు పడడం వల్ల రోడ్డు అంతా కూడా చాలా భయంకరంగా ఉండడం వల్ల ఏంటంటే చాలా స్లోగా వెళ్ళడం జరిగింది. చివరికి వెళ్ళేసరికి ఏంటంటే 11-12 గంటలు పెట్టిందనమాట. 2:30కి అక్కడ చేరుకున్నామండి. సో మేము పడుకోవడానికి 3 గంటలకు మేము పడుకుంటే ఈలోపు సూర్యన్ సన్ ఒంగోలు నుంచి వచ్చి ఫోన్ చేశాడు గేట్ తీయమని చెప్పి. 5 o'clockకి వచ్చాడనమాట. సో నిద్రపోవడానికి కూడా కుదరలేదు. సో 5:30కి నెమ్మదిగా అందరినీ పాస్టర్ గారు లేపేశారు. ఎందుకంటే ఆ రాత్రి వేళ పాస్టర్ గారిని చూస్తే నాకు నిజంగా, ఈ మాట అంటున్నాను మీరు వేరే అనుకోవద్దు, పాస్టర్ గారి సేవా విధానం చూస్తే ఎవరు కూడా సేవలోకి రావాలని కోరుకోరండి. ఎందుకంటే కట్టిక నేల మీద, గచ్చు మీద అలాగా ఆయన మాతో పాటు పడుకున్నారు. అలాగా నాకు చాలా బాధ అనిపించింది. అరే ఈ వయసులో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంత కష్టపడుతున్నారంటే ఇలాంటి సేవ మనమైతే చేయలేము. సేవ అంటే ఏదో 4 వాక్యాలు యూట్యూబ్లో చూసి చెప్పడం కాదు, కానీ ఆ అనుభవాలు చూసి నేర్చుకుని అవి మనం చేయాలంటే మన వల్ల కాని పని నాకు అనిపించింది అనమాట. అయితే ఆ రోజు మొత్తానికి గడిచిందండి. ఆ తర్వాత మేము 7:30, 8 కల్లా అందరం రెడీ అయిపోయాము. అయితే అక్కడ మాకు విడిదిచ్చిన పాస్టర్ గారు ఎవరంటే సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, దేశాయిపేట, వరంగల్. ఆయన ఆ సంస్థలో పనిచేస్తున్నారండి. ఆయన ఆ కుటుంబం, ఎస్తేర్ రాణి పాస్టమ్మ గారు, వాళ్ళు ఎంతగా ప్రేమించారంటే నిజంగా ఆ రోజు మొదలుకొని ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఆయన మనతోనే ఉండి ప్రతి విషయంలో కూడా, అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉండి చాలా ప్రేమగా, బాధ్యతగా ఆయన మన ముందుండి నడిపించారందుకు దేవాది దేవునికి వందనాలండి. అంత మాత్రమే కాదు, మేము ఆ రోజు 8:30కి మొదలు పెడితే ఒక్కొక్కళ్ళు ఆ లోకల్ పాస్టర్ గార్స్ అందరినీ గ్యాదర్ చేసుకోవడానికి చాలా సమయం పట్టిందండి. వాళ్ళందరినీ మేము గ్యాదర్ అయ్యి 12 గంటలకి 11:30కి అలా స్టార్ట్ అయితే 4 గంటల వరకు మేము సువార్త చాటామండి. ఆ ఊరు పేర్లు ఏంటంటే 23వ తారీఖున కొత్తపేట, రెడ్డిపాలెం, మొగలిచెర్ల, సుందరయ్య నగర్. సో 4 గంటలకి ముగించుకొని మేము లంచ్కి మళ్ళీ చర్చ్ దగ్గరకు వచ్చామండి. ఆ లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:30 వరకు కూడా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో సువార్త చాటడం జరిగింది. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా మేము మళ్ళీ 8:30 కల్లా రెడీ అయితే 11:30 కల్లా స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు లింగాలపల్లి, నల్లబెల్లి మండలంలో అయితే 1 గంట 2 గంటలు సువార్త చేసామండి. చేసిన తర్వాత అక్కడ నల్లబెల్లి అనే ఒక గ్రామం, ఆ గ్రామం గురించి మనం నిజంగానే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ నల్లబెల్లి అనే గ్రామం గురించి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు భయపడే పరిస్థితులు అనమాట. అయ్యో మీరు నల్లబెల్లి వెళ్ళారా, ఎందుకు వెళ్ళారు అక్కడికి, అది నల్లబెల్లి అని తెలియదా మీకు అంటే ఏదో సినిమాలో చూపిస్తాడు కదా ఆ విలన్ అలాంటోడు అన్నట్టుగా. సో ఆ గ్రామం గురించి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు అలాంటి సాక్ష్యం ఇవ్వడం మాకు చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అయితే అక్కడికి వెళ్ళి మేము సువార్త చాటుస్తున్నప్పుడు ఎంతమంది యవనస్తులు అంటే అలా ఫస్ట్ ఒక 2 వచ్చారు, బైక్ మీద ఆగారు. మేము వాళ్ళతో మాట్లాడే లోపే 4, 10 మంది, 20 మంది, 40 మంది, అలా 50 మంది ఊరంతా యవనస్తులు అందరూ కూడా వాళ్ళందరూ కూడుకొని నిజంగా ఆల్మోస్ట్ మిమ్మల్ని కొడతాం, వేరే దగ్గర అయితే మిమ్మల్ని ఇలా వదిలిపెట్టరు, మేము వదిలేది లేదు మిమ్మల్ని అని చెప్పి మా మీదకి చాలా దాడి చేయడం జరిగింది వాళ్ళు. అయితే ఈలోపు అందరూ బాగానే ధైర్యంగా నిలబడ్డారు. కానీ లోకల్ పాస్టర్ గారు సుభాష్ గారు ఆయన ఆ విషయాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి కానీ, లేకపోతే ఆయన ఆ విషయంలో మనకు చేసిన సహాయం కానీ, ఆ దేవుని పక్షాన్ని కానీ నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆయన ఎక్కడ తడబాటు లేకుండా
వాళ్ళకి సమాధానం చెప్పారు. అంత మాత్రమే కాదు, సో మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడ సువార్త ముగించుకొని ఆ స్థానిక సంఘంలోకి వెళ్ళి వాళ్ళందరూ మాకు భోజనాలు ఏర్పాటు చేశారండి. ఆల్మోస్ట్ అప్పుడు 1 o'clock అయిపోతుంది. ఆ టైంలో మేము ఇంకా సరే ఆపేసి భోజనానికి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు సో అందరూ మన సంఘస్థులు పాస్టర్ గారులు అందరూ కూడా ఆ సంఘానికి వెళ్ళి కూర్చున్నారు. ఈలోపు వెహికల్స్ తీసుకొద్దామని చెప్పేసి మేము నలుగురు వెహికల్స్ కోసం వస్తుంటే మమ్మల్ని అడ్డగించారు. వాళ్ళు అడ్డగించినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ మమ్మల్ని ఎందుకు వచ్చారని చెప్పి ఒక రకంగా అయితే చాలా భయంకరమైన బూతులు తిట్టారు వాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ఒక మాట అన్నాను, మీరు ఎందుకు వచ్చారో అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, ఎందుకు వచ్చామో మీరు మాకు అవకాశం ఇస్తే నేను చెప్తానని చెప్పేసి వాళ్ళు లైవ్ మొదలెట్టారు. వాళ్ళు లైవ్ చేస్తున్నప్పుడు నేను నా సాక్ష్యాన్ని చెప్పడం మొదలుపెట్టాను. సో అది లైవ్లో ఉంది, వాళ్ళు కట్ చేయడానికి అవ్వదు. నేను సాక్ష్యం మొదలెట్టాను, ఎందుకు వచ్చాననే విషయం నేను చెప్తున్నప్పుడు వాళ్ళు కుడుతుల పడ్డ వెలక్కాయలాగా అలా ఎలాగా జరిగిందంటే ఆటోమేటిక్గా జరగవలసిన సువార్త ఆ టైంలో వెళ్ళిపోయిందనమాట. సో 50 మందికి ఒకేసారి సువార్త జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోపు మళ్ళీ మమ్మల్ని అడ్డగించి వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. సో పోలీసులు వచ్చారు. సో పోలీసులు వచ్చినప్పుడు ఈలోపు ఈ విషయం పాస్టర్ గారికి తెలిసి అక్కడ నుంచి వాళ్ళందరూ బయలుదేరడం జరిగింది. మమ్మల్ని పట్టుకొని ఈలోపు పోలీసులు వచ్చి మమ్మల్ని వ్యాన్లు ఎక్కించారు, మా వెహికల్స్ తీయమన్నారు. అప్పుడు అందరూ చాలా ధైర్యంగా అందరూ ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆన్ డాక్యుమెంట్ మొత్తం మీ యొక్క పేరు, మీ అడ్రస్సు, అలాగే ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అన్నీ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అయితే రాయలేదు, కానీ ఈరోజు నల్లబిల్లి పోలీస్ స్టేషన్లో ఆన్ డాక్యుమెంట్ ఓటర్ల మందిరం నుంచి అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా అక్కడ రాయడం జరిగింది. అప్పుడు నిజంగా ఇది ఒక కొత్త అనుభవం. అంటే ఇలాంటి విషయాలు మనకి కొత్త ఏం కాదు, కానీ ఇంతకుముందు శ్రీకాకుళం అలాగే గుమ్మలక్ష్మీపురం అలాంటి ఆ ఏరియాలకు పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్ వరకు మనల్ని తీసుకెళ్ళడం జరిగింది. సో దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రోజు మమ్మల్ని ఆపేయమన్నారండి. సో అప్పటి నుంచి దగ్గర 4 గంటలు అయిపోయింది అక్కడ. అది ముగించుకొని మేము ఇంటికి వచ్చిన తర్వాత సో పాస్టర్ గారు అన్నారు, మరి సాయంత్రం ఎక్కడికి వెళ్దామని. సో మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ ఇదే డాక్యుమెంట్ మళ్ళీ తయారవుతుంది. అందుకని వాళ్ళు కొంచెం వెనకడుగు వేశారు. నిజమే కదా, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి. సో ఆగిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ సో అక్కడ మేము కొన్ని చర్చిలని అవన్నీ మాకు పాస్టర్ గారి దగ్గర నుండి చూపించారు. ఆ రోజంతా కూడా వారు మాతోనే గడిపారు. ఫ్యామిలీ పరంగా ఆ రోజు వాళ్ళు మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసి ఈరోజు మనందరం కలిసి ఉండాలండి, ఏదో లవ్ ఫీస్ట్ లాగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఆ పాస్టర్ గారు కూడా ఇంచుమించు ఆయన కూడా చాలా పెద్ద ఆయనే, చాలా అనుభవం ఉన్న పాస్టర్ గారు. ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే, నాకు ఈరోజు ఇన్నేళ్ల సర్వీస్లో ఇన్నాళ్ళు నా ఆత్మీయ జీవితంలో నేను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అన్నారు. ఎందుని బట్టి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల. సో బైబిల్ వాక్యంలో రాయబడినట్టు ప్రధానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మనల్ని ఈడ్చుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని మీరు ఆలోచించొద్దు, మీరు భయపడొద్దు. అక్కడ మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మీతో మాట్లాడతారన్నట్టుగా అందరిలో నిజంగా ధైర్యాన్ని నింపి అక్కడ వారికి ఆన్సర్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఆ రీతిగా మాట్లాడి అన్ని విషయాల్లోని మనల్ని ముందు నడిపించినందుకు ఆయనతో పాటు ఉన్న కొలీగ్స్ పాస్టర్స్ చాలామంది 5-6 వచ్చారు అక్కడికి. వాళ్ళు కూడా మనల్ని చూసి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా మా సాక్ష్యాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆనందించారు. అలాగే వాళ్ళ సాక్ష్యాలు చెప్పారు. అన్ని విషయాల్లో కూడా చాలా మేలుకరంగా మనల్ని జరిగిన ముందు నడిపించినందుకు ఆ దేవాదేవునికి వందనాలండి. అయితే మేము ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మేము వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ చాలా స్లోగా రావడం జరిగిందండి. అయితే ఒక 10 o'clock 10:30 అవుతుందండి. ఆ టైంలో ఇన్నోవా ఫస్ట్ టైం పంచర్ అవడం జరిగిందనమాట. అది ఎలాంటి ప్రాంతం అంటే నిజంగా పక్కన్న మనిషి కూడా కనిపించట్లేదు. అది నిజంగా అంత గాఢాంధకారంగా అంత చీకట్లో అనమాట. రాహుల్, నేను, అలాగే ధనుష్, ఇంకా సాగర్, మేమందరం మళ్ళీ నలుగురం కలిసి ఆ స్టెఫిని అది తీయడం కూడా తెలియదు అనమాట. అప్పుడు యూట్యూబ్లో కొట్టి నిజంగా చాలా కష్టపడి రాహుల్ అదంతా తీసి మళ్ళీ అది స్టెఫిని మార్చి అక్కడ నుంచి రావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మేము చేరుకునేసరికి రాజమండ్రి వచ్చామండి. రాజమండ్రి వచ్చేసరికి కూడా 1:30-2 అయిపోయింది. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి చెప్పాను కదండి సూర్యన్ సన్ వాళ్ళ ఇంట్లో మేము రెస్ట్ తీసుకొని అక్కడ వాళ్ళు పలహారం పెట్టారు. అది చూసుకొని మేము మరుసటి రోజు మార్నింగ్ 7 o'clock బయలుదేరి ఇక్కడికి 1 o'clock రావడం జరిగిందండి. వచ్చేటప్పుడు కూడా అంత వర్షం. ఆ వర్షంలోనే అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఆయనకు కృపను చూపించి ఆయన ఇచ్చిన బాధ్యతని, ఆయన ఇచ్చిన ఇచ్చని, ఆయన ఇచ్చిన కోరికను ఎలా అయితే కార్యసిద్ధి కలగజేశాడో అని మేము అది కార్యరూపంలో చూసామండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు కలుగును గాక. ఆమేన్.
అక్కడ యాక్చువల్గా ఏంటంటే మనలాగా సింగిల్ సోల్ కాదండి. అక్కడ ఏంటంటే ఆ చర్చ్కి ఒక బాడీ ఉంటుంది, ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ, అలా అనేక మంది ఒక 5-6 ఉంటారన్నమాట. అక్కడ ఏం చేయాలన్నా కానీ ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకొని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందువల్లనే కొంచెం లేట్ అయింది కానీ, బట్ యాక్చువల్గా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ మాకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసుకున్న విధానం బట్టి, అలాగే ఒక రోజైతే వాళ్ళ వెహికల్ కూడా పెట్టారన్నమాట స్వార్థకి. అలాగా వాళ్ళు చూపించిన అన్ని విషయాల్లోని దాన్ని బట్టి దేవాదేవునికి వందనాలండి. ఆమేన్.